వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్ ఛానల్. మీ సబ్కాన్షియస్ మైండ్ని ఇలా హీల్ చేసుకోండి. ఏదైతే మీరు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో ఈ ఒక్క హీలింగ్ టెక్నిక్ని యూజ్ చేసి మీ ఎమోషన్స్ని హీల్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ అండ్ ప్రొఫౌండ్ హీలింగ్ టెక్నిక్ని మీరు కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి చివరి వరకు ప్రాక్టీస్ చేసి మీరు ఎలా ఫీల్ అయ్యారో నాతో షేర్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ స్టార్ట్. నేను శ్రావణి. ఐఎమ్ ఎ సర్టిఫైడ్ హోపోనోపోనో హీలర్ అండ్ టారో కోచ్. ఇప్పుడు మనము అన్ని ఏరియాస్లో హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ అన్ని ఏరియాస్లో హీలింగ్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా మీరు ఏ ఏరియాలో హెల్త్ పరంగాన, రిలేషన్షిప్ పరంగాన, కెరియర్ పరంగాన, మనీ పరంగాన ఎలాంటి సమస్యను ఫీల్ అవుతున్నారు ఒక్క ఏరియాని మాత్రం చూస్ చేసుకోండి. నెక్స్ట్ మీరు దాంట్లో ఆ ఏరియాలో ఏ ఎమోషన్ని గోత్రూ అవుతున్నారు ప్రజెంట్లో? చాలా ఫ్రస్ట్రేషనా, యాంగరా, సాడ్నెసా, హెల్ప్లెస్ ఫీలింగా, విక్టిమ్ ఎమోషనా, ఎలాంటివి ఉన్నవి? స్టక్ అయ్యాను అనుకుంటున్నారా? ఎలాంటి ఎమోషన్ ఉంది? ఎమోషన్ని గుర్తుపట్టండి. అండ్ ఇప్పుడు దానికి రేటింగ్ ఇస్తే చాలా ఎమోషన్ ఉంటే 10 ఇవ్వండి, లేదు నార్మల్గా ఉంటే 5-6 ఇవ్వండి. ఓకే, మీరు చాలా ఫీల్ అయ్యే ఎమోషన్ని మాత్రమే ఫస్ట్ హీల్ చేసుకోవడానికి గుర్తుపట్టండి. ఎక్కువ రేటింగ్ ఉన్న ఎమోషన్ని మాత్రమే గుర్తుపట్టండి. అండ్ కింద వీడియోలో కామెంట్ సెషన్లో మీరు ఏ ఎమోషన్, ఏ ఏరియా అండ్ ఎంత రేటింగ్ ఇచ్చారో టైప్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు గుర్తించిన ఏరియాని, ఎమోషన్ని, నెంబర్ని నేను ఎప్పుడైతే మీ ఏరియా చెప్పండి అన్నప్పుడు అదే ఏరియా చెప్పాలి, ఎమోషన్ అన్నప్పుడు అదే ఎమోషన్ చెప్పాలి. అండ్ నెంబరింగ్లో నేను లాస్ట్లో అడుగుతాను, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న నెంబర్ని మాత్రం గుర్తుపట్టండి. మీరు హీలింగ్ని స్టార్ట్ చేసే ముందు తగినంత వాటర్ తీసుకోండి అండ్ వెన్నుపాము స్ట్రైట్గా ఉంచండి. మీ హార్ట్ పైన చేతి పెట్టుకొని నేను చెప్పే వర్డ్స్ చెప్పండి. అండ్ మధ్యలో మీ ఎమోషన్స్ ఆవలింతలు వచ్చినా, ఏడుపు వచ్చినా, ఏదైనా పెయిన్ అనిపించినా దాన్ని అబ్జర్వ్ చేయండి తప్పితే ఆపాలి అని చెప్పి ట్రై చేయకండి. ఓకే? ఐఎమ్ సారీ మై డియర్ బాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. నేను నా ఫిజికల్ బాడీకి ఇంత పెయిన్ ఇచ్చిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. నేను నా ఫిజికల్ బాడీకి ఇంత పెయిన్ ఇచ్చిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. నేను నా ఫిజికల్ బాడీకి ఇంత పెయిన్ ఇచ్చిన దానికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నాను. ఏదైతే ఓవర్ థింక్ వల్ల ప్రాబ్లమ్స్ని చాలా పెద్దగా చూసి నన్ను నేను తక్కువ చేసుకోవడం వల్ల నిన్ను ఇబ్బంది పెట్టి ఉన్నాను. ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ. ఐఎమ్ సారీ. ఓవర్ థింక్ చేసిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్రాబ్లమ్స్ని బిగ్గా చూసిన దానికి, నన్ను నేను తక్కువ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ.
ఐఎమ్ సారీ. నేను స్టేబుల్గా లేను అని ఆలోచించిన దానికి, నేను ఇంపర్ఫెక్ట్ అని అనుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ. నాకు స్టెబిలిటీ లేదు అని జడ్జ్ చేసుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ. నాకు నచ్చని వాటిని చూడొద్దు అని పదే పదే అనుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ. నేను తీసుకోవలసిన దానికంటే ఎక్కువగా బర్డెన్స్ తీసుకొని నన్ను నేను ఇబ్బంది పెట్టుకున్న దానికి ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ. అందరి గురించి ఆలోచించి నిన్ను మాత్రం పట్టించుకోలేదు. ఐఎమ్ రియల్లీ సారీ మై డియర్ బాడీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ బాడీ. నా ఆలోచనలని నేను మార్చుకోగలను. ఐ హ్యావ్ ది పవర్. ప్లీజ్ ఫర్గివ్ మీ మై డియర్ బాడీ. నీ రెస్పాన్సిబిలిటీని నేను తీసుకోగలను. సో ప్లీజ్ ఫర్గివ్ మీ. I created this pain. So please forgive me my dear body. నేను నా లైఫ్లో నాకు నచ్చిన వాటిని ఈజీగా చూడగలను, క్రియేట్ చేసుకోగలను. I have the power to create whatever I want. Thank you my dear body. I support to myself. Thank you my dear body. నన్ను నేను చాలా ప్రశాంతంగా, చాలా స్టెబిలిటీతో చూసుకోగలను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ పెయిన్. ఈ పెయిన్ వచ్చి నన్ను హీల్ చేసుకోమని చెప్పిన దానికి, నేను దాని పరంగా యాక్షన్స్ తీసుకుంటున్న దానికి థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ మై డియర్ పెయిన్. నా వరల్డ్ని నేను బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోగలను. ఐ లవ్ యూ. నాకు నేను ఈజీగా సపోర్ట్ చేసుకోగలను. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. You are always there for me. Every minute you are supporting me. Thank you my dear body. ఈ పెయిన్తో కూడా నువ్వు నా పనులన్నింటిలో హెల్ప్ చేసిన దానికి థ్యాంక్ యూ మై డియర్ బాడీ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. You are wonderful creation of God. Thank you. I love you my dear body. నా ఎమోషన్స్ పరంగా నేను నిన్ను ఇబ్బంది పెట్టిన దానికి ఐఎమ్ రియల్లీ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ బాడీ. Take a deep breath. Slowly breathe out. Again take a deep breath. Slowly breathe out. ఈ నిమిషం ఈ పెయిన్ ఏదైతే ఉందో దాన్ని క్రియేట్ చేసిన దానికి నేను బాధ్యత తీసుకుంటూ చాలా ప్రేమతో ఈ పెయిన్ని రిలీజ్ చేస్తున్నాను. స్ట్రాంగ్గా చెప్పండి. ఐ ఆమ్ రిలీజింగ్ దిస్ పెయిన్. టేక్ ఎ డీప్ బ్రీత్.
Slowly breathe out. నన్ను నేను ఈజీగా ఫర్గివ్ చేసుకోగలుగుతున్నాను ఈ బ్రెయిన్ని క్రియేట్ చేసిన దానికి. ఈ పెయిన్ని క్రియేట్ చేసిన దానికి నన్ను నేను ఈజీగా ఫర్గివ్ చేసుకుంటున్నాను. Take a deep breath. Slowly breathe out. ఈసారి బ్రీత్ తీసుకునేటప్పుడు మీరు మీ అరచేతులను పైకి లేపుతూ బ్రీత్ తీసుకోండి. వదిలివేస్తున్నప్పుడు మీ అరచేతులను కిందికి తీసుకొని రండి. ఓకేనా? టేక్ ఎ డీప్ బ్రీత్. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. ఈ పెయిన్ని క్రియేట్ చేసిన దానికి నేను చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. బికాస్ ఐ లెర్న్ ద లెసన్. ఐ లెర్న్ హౌ ఇంపార్టెంట్ ఐ యామ్. So I am grateful for this pain. I love you, my dear pain. I love you. You taught me so much. నేను ప్రేమతో ఈ పెయిన్ని రిలీజ్ చేస్తున్నాను. టేక్ ఎ డీప్ బ్రీత్. చేతులు పైకి లేపుతూ స్లోలీ బ్రీత్ అవుట్. కిందికి దించుతూ. అగైన్ టేక్ ఎ డీప్ బ్రీత్. చేతులు పైకి లేపుతూ స్లోలీ బ్రీత్ అవుట్. చేతులు కిందికి దించుతూ. I'm sorry, my dear body. Please forgive me. Thank you. I love you. మీ తలపై భాగంలో ఒక వైట్ లైట్ని విజువలైజ్ చేయండి. మీ బాడీ అంతా స్ప్రెడ్ అవుతున్నట్టు చూడండి. టేక్ ఎ డీప్ బ్రీత్. స్లోలీ బ్రీత్ అవుట్. బ్రీతింగ్ చేసేటప్పుడు చాలా వండర్ఫుల్గా ఆ లవ్ ఎనర్జీని, ఆ వైట్ లైట్ ఎనర్జీని తీసుకుంటున్నారు. బ్రీత్ అవుట్ చేసేటప్పుడు మీరు ఆ పెయిన్ని రిలీజ్ చేస్తున్నారు. టేక్ ఎ డీప్ బ్రీత్. పెయిన్ని రిలీజ్ చేస్తూ బ్రీత్ అవుట్. ఆ వైట్ లైట్ ఆ పెయిన్ని మొత్తం బయటికి పంపించేస్తుంది. ఏ పార్ట్ అయితే ఆ పార్ట్ నుంచి పెయిన్ బయటికి వెళ్తున్నట్టు చూడండి. అగైన్ టేక్ ఎ డీప్ బ్రీత్. వైట్ లైట్ స్ప్రెడ్ అవుతూ మీరు బ్రీత్ అవుట్ చేస్తూ ఆ వైట్ లైట్ ఆ పెయిన్ని బయటికి పంపిస్తున్నట్టు చూడండి. Now check the intensity of the pain. ఇప్పుడు రిలీజ్ చేశాక మీకు ఇంటెన్సిటీ తగ్గిందా? ఎంతవరకు? 10 నుంచి 7కి వచ్చిందా? లేకపోతే 5కి వచ్చిందా? 6కి వచ్చిందా? 2కి వచ్చిందా? అది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని హీలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్. థ్యాంక్ యూ.